పోలవరం జిల్లా పురుషోత్తమపట్నం గ్రామ శివార్న వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా గంజాయి పట్టుబడింది. 2 వేర్వేరు వాహనాలలో కలిపి మొత్తం 116 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, ఒక హోండా యూనికార్ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎటపాక సిఐ కృష్ణ తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి మల్కాజ్గిరి జిల్లా బాపనపల్లి మండలానికి చెందిన అపూర్వ మీద పిజూస్ మండల్ను అరెస్టు చేసినట్లుగా పోలీసులు వివరించారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లుగా వెల్లడించారు. పోలవరం వైపు నుండి భద్రాచలం వైపు ఒక మోటార్ సైకిల్ రావడం, దాన్ని అతన్ని ఆపి అతను చెక్ చేయగా అతని దగ్గర ఒక 4 కేజీల గాంజా దొరకడం. అదేవిధంగా అదే టైంలో కోనవరం వైపు నుంచే భద్రాచలం వైపు ఒక టాటా మాంజా అనే కారు రావడం, ఆ వెహికల్ కూడా ఆపి చెక్ చేస్తే దాంట్లో 112 కేజీల గాంజా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ నుంచి ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. వీళ్ళు దొరికిన 2 ముద్దాయిలు కూడా మల్కాజ్గిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు. వీళ్ళు అంతర్రాష్ట్రముట. వీళ్ళందరూ కూడా గాంజాని ఒడిషా నుంచి మన భద్రాచలం మీదుగా రాజస్థాన్కి